వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు అలాంటి డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజెస్ యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఈ మధ్యకాలంలో ఇలా ట్రెండీగా పెట్టుకుంటున్నారండి. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే వీటిని పట్టు శారీస్, కాటన్, డైలీ వేర్, ఫ్లోరల్ శారీస్ కానీ ఇలా శారీ ఏదైనా కూడా ఇలా డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో పట్టు శారీస్కి కూడా ఈ విధంగా ట్రెండీగా పెట్టుకుంటున్నారండి. పట్టు శారీస్కి మ్యాచింగ్ బ్లౌజే కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని కూడా ఈ విధంగా ట్రెండీగా స్టిచ్ చేయించుకుంటున్నారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇక ఇందులో డిజైన్స్ చూసారు కదండి, చాలా యూనిక్గా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో బౌ మోడల్ కానీ బటన్స్, పోట్లీ బటన్స్ ఇలా చాలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా ఉన్నాయి. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేయండి. ఇక ఎప్పుడు పెట్టుకునే డోరీలా కాకుండా మనం బ్యాక్ నెక్ కూడా థ్రెడ్స్ జిగ్జాగ్ పెట్టుకోవడం కానీ డబల్ థ్రెడ్స్ పెట్టుకోవడం కానీ చేస్తున్నారు. ఇందులో అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఫ్లవర్ కట్ కూడా ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉందండి. వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. వీటిని బ్లౌజ్ మనము కావాలి అనుకుంటే హాఫ్ శారీస్కి కానీ లెహెంగాస్కి కూడా ఈ మోడల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి, క్లాస్గా కూడా కనిపిస్తాయి. కాబట్టి మనకు ఏ బ్లౌజెస్కైనా వీటిని ట్రై చేయొచ్చు. ఇందులో చూసారు కదండి, మనకి చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు శారీ డిజైన్స్ కానీ, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్ కానీ, కిడ్స్ వేర్, అలాగే పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్యాన్సీ డ్రెస్సెస్ కానివ్వండి పిల్లల కోసము, అలాగే మెహందీ డిజైన్స్, ఇలా A to Z అన్నీ ఉంటాయండి. మీకు నా ఛానల్ డెఫినెట్గా నచ్చుతుందండి. ఆడవారికి సంబంధించిన అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో మీరు ఒకసారి విజిట్ అయ్యి నా ఛానల్లో వీడియోస్ అన్నిటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. మీకు నచ్చినవన్నిటిని కూడా ట్రై చేయండి. ఇవి చూసారా, యూనిక్గా ఉన్నాయండి. ఇవి డిజైన్స్ అన్నీ కూడా బ్యాక్ నెక్స్ చూస్తున్నారు కదండి, ఇవి డోరీ మోడల్ కానివ్వండి, అలాగే ట్రయాంగిల్ మోడల్, జిగ్జాగ్ మోడల్, ఫ్లవర్ కట్, ఇలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. పోట్లీ బటన్స్తో కూడా మనకి కొన్ని ఉన్నాయి. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేయండి. అలాగే డోరీస్ అనేది సింగిల్ కాకుండా ఈ మధ్యలో డబుల్, త్రిబుల్ కూడా పెట్టుకుంటున్నారు. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. అలాగే బ్యాక్ హుక్ కానీ, బ్యాక్ బటన్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది. అలాంటివి కూడా ఇందులో ఉన్నాయి. అలాగే మనకి బ్యాక్ కానీ, స్లీవ్స్ కానీ హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నారు. అవి కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్కి ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి బాగుంటాయండి. వాటిని కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.